ఓకే గైస్, మనం లాస్ట్ వీడియోస్లో ఇది సెవెంత్ వీడియో అన్నమాట. ఇప్పటిదాకా మనం డిఫరెంట్ లెవెల్స్ అయితే రియల్ టైమ్ సినారీస్ అనేది డిస్కస్ చేసాం కదా. అయితే ఈరోజు ఎడిషనల్గా అంటే ఏదైతే ప్రీవియస్ వీడియోస్ వాటికి ఎడిషనల్గా ఇంకో స్టెప్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఏంటిదంటే కంట్రోల్ టేబుల్. ఓకే, నథింగ్ బట్ మెటా డేటా టేబుల్ అయితే క్రియేట్ చేసాం. ఓకే, మెటా డేటా టేబుల్ ఆర్ కంట్రోల్ టేబుల్, మీరు ఏదైనా పెరగవచ్చు. సో ఇక్కడ చూస్తే మీరు మెటా డేటా టేబుల్, కంట్రోల్ టేబుల్. బేసికల్గా ఈ టేబుల్లో ఏముంటాయంటే సోర్స్ పాత్. ఓకే, సోర్స్ పాత్, ఫోల్డర్ నేమ్స్. ఓకే, ఫోల్డర్ నేమ్, అలానే ఆర్కైవ్ పాత్ అండ్ ఫెయిల్. ఓకే, పాత్, అలానే లాగ్ టేబుల్స్ అండ్ టేబుల్ ఆపరేషన్ మోడ్. ఓకే, అలానే టేబుల్ ఫార్మాట్. సో ఇలా ప్రతి డీటెయిల్ ఎవ్రీథింగ్ ఈజ్ కూడా డైనమిక్ గా చేయడానికి కోసం నేనైతే ఒక మెటా డేటా టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఈ టేబుల్లో అన్ని ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేశాను. ఓకే, సో మనం ఇప్పుడు నోట్బుక్ లో కానీ ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా హార్డ్ కోడింగ్ అయితే చేయటం లేదనమాట. వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడి నుంచి మనకైతే వస్తాయి. ఏదైతే టేబుల్ స్పెసిఫై చేసామో ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ ని రీడ్ చేసి మనకైతే సో ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తాం, ఎందుకంటే రియల్ టైంలో ఖచ్చితంగా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లో కూడా మెటా డేటా డ్రివెన్ పైప్ లైన్స్ అయితే యూజ్ చేస్తున్నారు కదా. అంటే నథింగ్ బట్ టేబుల్ క్రియేట్ చేసి ఆ టేబుల్లో మనకి కాన్ఫిగరేషన్ పాత్రలు కావచ్చు, సరౌండ్ నేమ్స్ అండ్ టేబుల్ నేమ్స్ అన్నీ కూడా స్పెసిఫై చేస్తారు. అక్కడి నుంచి వాల్యూస్ అనేది రీడ్ చేసి డైనమిక్గా ప్రాసెస్ చేస్తారు. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో ఏదైనా వాల్యూ చేంజ్ చేయాలంటే డైరెక్ట్గా టేబుల్ లెవెల్లో చేస్తే సరిపోతుంది అనమాట. ఎంటైర్ కోడ్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, దానికోసం మనమైతే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదనేది ఫస్ట్ నేను టేబుల్ చూపిస్తాను. నేను లేకోస్లో క్రియేట్ చేశాను అనమాట టేబుల్ అనేది. ఓకే, లేకోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, స్టిల్ లోడింగ్. ఓకే, ఇక్కడ చూడొచ్చు కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అని ఒక టేబుల్ ఉంది కదా, లోడ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఫర్ టైమింగ్ ఒక రికార్డ్ మాత్రమే స్పెసిఫై చేశాను అనమాట. చూడొచ్చు. సో సోర్స్ ఫోల్డర్ ఏంటిది అంటే ఫైల్స్ మనకి ఎక్కడ ప్లేస్ అవుతాయి, డెవలప్మెంట్ అండ్ ఫోల్డర్లో. దాని తర్వాత ఆర్కైవ్ ఎక్కడికి వెళ్తుంది, అండ్ ఇన్ కేస్ ఫైల్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, అలానే లాగ్ టేబుల్ ఏంటిది, అండ్ ఫైల్ స్కీమా టేబుల్ ఏంటిది, డేటా టేబుల్ ఏంటిది, మోడ్ ఆపరేషను, డేటా లోడ్ స్కీమా కావచ్చు, అలానే ఫైల్ లెవెల్ లాగ్ టేబుల్ ఏంటిది, అండ్ టేబుల్ ఫార్మాట్. ఇలా నేనంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక టేబుల్లో స్టోర్ చేశాను. ఓకే, సో ఫీచర్లు ఏదైనా చేంజ్ చేయాలంటే మనం కోడ్ అనేది టచ్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ కాల్ మెటా డేటా డ్రివెన్ పైప్ లైన్స్ అనమాట. ఓకే, సో దీన్ని ఎలా మనం కోడ్లో ఇంటిగ్రేట్ చేస్తాం ఏంటనేది కూడా we will try to understand. ఓకే, ఫస్ట్ డైనమిక్ ఫోల్డర్ అనే నోట్బుక్ వెళ్తున్నాను. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం సో టేబుల్ ఏదైతే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఉందో ఆ టేబుల్ రీడ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ స్టోర్ చేస్తున్నాం. ఓకే, అక్కడి నుంచి జస్ట్ మనం సింగిల్ రో కాబట్టి రోని క్యాప్చర్ చేసి అంటే పర్టికులర్ కాలం దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాం. ఓకే, చూడొచ్చు. ప్రతి కాలం యొక్క వాల్యూని ఒక వేరియబుల్ స్టోర్ చేయడం, లైక్ సోర్స్ ఫోల్డర్ నేము, ఆర్కైవ్ ఫోల్డర్ నేమ్, ఫైల్ ఫోల్డర్ నేమ్. ఇలా నేనేంటంటే
టేబుల్‌లో అంటే కాన్ఫిగరేషన్ టేబుల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వాల్యూస్ రీడ్ చేసి నేను ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఆ వేరియబుల్స్‌ని డైనమిక్‌గా సప్లై చేశాను కోడింగ్‌లో. చూడొచ్చు సోర్స్ ఫోల్డర్ ఓకే. ఇక్కడ మీకు అబ్జర్వ్ చూస్తే ఎక్కడ కూడా టేబుల్ నేమ్ ఏంటిది? టేబుల్ ఫార్మాట్ కావచ్చు. ఎక్కడ కూడా హార్డ్ కోడింగ్ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ డైనమిక్. ఓకే. చూడొచ్చు సోర్స్ ఫోల్డర్ అంటే ఆ ఫోల్డర్ నేమ్ ఏంటనేది కూడా మనకు తెలియదనమాట. అలానే సో ఆర్కైవ్ ఫోల్డర్, ఫెయిల్యూర్ ఫోల్డర్, ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే సోర్స్ పాత్ ఓకే. సో ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో మీకు చూపిస్తాను. ఈవెన్ ఓకే. సో స్కీమా లెవెల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అండ్ ఇంకా మనకి సో చూడొచ్చు టేబుల్ ఫార్మాట్ ఓకే. మోడ్ ఆపరేషన్, ఫైల్ లెవెల్ లాగ్ టేబుల్ అండ్ సో ఇక్కడ కూడా సో స్కీమా ఏంటిది అండ్ సో ఇక్కడ ఒక టేబుల్ ఫార్మాట్, మోడ్ ఆపరేషన్, డేటా టేబుల్ ఇలా సో ప్రతిదీ కూడా డైనమిక్గా హార్డ్ కోడ్ చేసాము. ఓకే. సో ఫైనల్గా లాగ్ టేబుల్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. సో ఇలా మనం ఏంటంటే కంట్రోల్ చేయడానికి మనం మెటా డేటా టేబుల్స్ అవన్నీ కంట్రోల్ టేబుల్స్ కానీ క్రియేట్ చేస్తాం. ఓకే. సో దాని తర్వాత కస్టమ్ లాగింగ్ అనే నోట్ బుక్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం అయితే సేమ్ థింగ్ డిఫైన్ చేసాం అనమాట. సో లాస్ట్కి వెళ్దాం. ఓకే. ఇక్కడ చూడొచ్చు. సో సో కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అయితే తీసుకున్నాను. సో అండ్ ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ మాత్రమే కావాలి. లైక్ లాగ్ టేబుల్ నేమ్, టేబుల్ ఫార్మాట్, మోడ్ ఆపరేషన్ అవి మాత్రమే తీసుకున్నాం అన్నమాట. ఓకే. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా చేసాము. ఓకే. సో అర్థమవుతుంది కదా ఎలా చేయాలి ఏంటండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. జస్ట్ కంట్రోల్ టేబుల్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని కాల్ చేసి అక్కడ ఉన్న వాల్యూస్ని ఒక వేరియబుల్స్లో స్టోర్ చేసి ఒక్కొక్క కాలం వాల్యూని అండ్ ఆ వేరియబుల్ని కోడ్లో ఇంటిగ్రేట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దట్స్ ఇట్. మనం చేయాల్సిందంతా ఏం లేదు. అయితే దీన్ని వేరే విధంగా చేయొచ్చు అంటే ఇలా నోట్బుక్లోనే ఫాలో చేయకుండా వేరే విధంగా కూడా మనం అయితే చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే డిఫరెంట్ ఫార్మాట్స్లో మనకి రియల్ టైంలో అంటే నేను ఒక రకంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మీరు ఒక రకంగా ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ వర్షన్స్ అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఫైల్స్ అయితే డెవలప్మెంట్ ఫోల్డర్లో ప్లేస్ చేద్దాం. లెట్స్ సీ దట్. ఓకే. సో డెవలప్మెంట్, upload files, browse. ఓకే. సో లెట్స్ సీ. సో నేనైతే 2 ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో emp మార్కెట్ చూడొచ్చు. సో మనకి ఫైల్స్ అయితే అప్లోడ్ అయినాయి కదా. ఇప్పుడు సో ప్రాసెస్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మీన్ వైల్ మనం సో లాగ్ టేబుల్ కూడా చెక్ చేద్దాం. ఓకే. సో 4 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ప్రాసెస్ చేస్తే మళ్ళీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది కూడా మనకైతే రిటర్న్ అవుతుంది అనమాట. విల్ ట్రై టు సీ దట్. ఓకే. సో అలానే మనకి చైల్డ్ పైప్లైన్ ఉంది. ఓకే. చూడొచ్చు. సేమ్ ప్రీవియస్ కోడ్ ఏదైతే పైప్లైన్ ఆర్కెస్ట్రేషన్ ఉందో మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ అయితే చేయలేదన్నమాట. జస్ట్ నోట్బుక్ లెవెల్లో మాత్రమే డిస్టర్బ్ చేసాం కానీ కోడింగ్ ఆర్కెస్ట్రేషన్ అయితే ఎక్కడ ఏమీ చేంజెస్ అయితే చేయలేదు. సో డైరెక్ట్గా ఏదైతే చైల్డ్ పైప్లైన్ ఉందో ఈ పైప్లైన్ పేరెంట్ పైప్లైన్ ద్వారా కాల్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో గుడ్. ఓకే. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో ఇది ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. లెట్స్ సీ. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్.
ఓకే. ఓకే. స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ. సో లాగ్ టేబుల్ చెక్ చేద్దాం. ఓకే. స్టిల్ రికార్డ్ అయితే ప్లేస్ అవ్వలేదు. అరౌండ్ ఒక 3 minutes అయితే టైం తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. మీరు చూడొచ్చు. సో ఫిఫ్త్ రికార్డ్ అయితే ల్యాండ్ అయింది. ఓకే. సో సక్సెస్ అన్నమాట. సో టైం స్టాంప్ కూడా చూడొచ్చు 16:29 అంటే సో 4:29 అయింది కదా. సో ఇలా మనకి సక్సెస్ అయితే రికార్డ్ అప్డేట్ అయింది అనమాట. ఎందుకంటే మనం ఫైల్స్ అనేది ప్రాసెస్ చేసినాం కాబట్టి. ఓకే. సో పేరెంట్ డేటాకి వెళ్దాం. సో ఈవెన్ ఫైల్ లెవెల్ లాగ్ కూడా చేసాం కదా, అది కూడా మీకు చూపిస్తాను. ఫైల్ లాగ్. సో ట్రై టు రిఫ్రెష్. సో ఎయిట్ ఎయిట్ కదా, 8 రికార్డ్స్. సో 16. సో 16, 849 అండ్ 1050. ఐ థింక్ ఇది యూటీసీ ఫార్మాట్ అన్నమాట. సో అందువల్ల ఇలా వస్తుంది చూడొచ్చు. సో 16, 16, 843, 843 అండ్ ఇది వచ్చేసరికి సో ట్రై టు రిఫ్రెష్. సో ఐ థింక్ ఈ రెండు ఫైల్స్. ఓకే. సో లేదా ఐ థింక్ ఇదట్టు ఉంది. సో ఈఎంపి ఎంపన్. ఓకే. ఇలా మనకి ఏంటంటే ఫైల్స్ అనేది కూడా ప్రాసెస్ అయితే అయినాయి అన్నమాట. ఇలా మనం ఏంటంటే లాగింగ్ అయితే చేస్తున్నాం చూస్తారు కదా. సో సక్సెస్ఫుల్ గా మనకైతే కంప్లీషన్ అయితే అయిందన్నమాట. సో నేను ఎక్కడన్నా వాల్యూస్ ఎక్కడన్నా పాస్ చేసాను అనేసి ఎక్కడ పాస్ చేయాలన్నమాట. వాల్యూస్ అన్నీ కూడా ఈ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ టేబుల్ నుంచి రీడ్ చేస్తున్నాం. కాకపోతే కొంతమంది ఏంటంటే స్క్రిప్ట్ యాక్టివిటీ కానీ లుకప్ యాక్టివిటీ ద్వారా రీడ్ చేసి సప్లై చేయొచ్చు యాజ్ అ పారామీటర్ కింద. బట్ మనం ఏంటంటే డైరెక్ట్గా నోట్బుక్లోనే ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఏదర్ వన్ ఆఫ్ దమ్ అంటే ఈవీ అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ వేరే విధంగా యాక్టివిటీ కాల్ చేసుకుని అలానే చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో మేబీ కొంతమంది అలా కూడా చేస్తారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఇంకోసారి కూడా రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఫైల్స్ అనేది ఎక్కడ ఉండవు కాబట్టి ఫెయిల్ అవుతుంది. లెట్స్ సీ. ఎందుకంటే సో డెవలప్మెంట్ ఫోల్డర్లో ఫైల్స్ అయితే ఏముండవు అనమాట. సో కావాలంటే చూద్దాం. సో ట్రై టు రిఫ్రెష్. ఏముంది గైస్. సో యాడ్ కంటెంట్ దిస్ ఫోల్డర్ అంటే ఫైల్స్ అయితే ఏం లేవు అనమాట. ఓకే.
సో ఇలా ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ అయితే ఉంటాయి గైస్. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే సో రేపు రియల్ టైంలో అయినా సరే మనకి ఏదన్నా సినారియో కానీ ఏదన్నా సో రిక్వైర్మెంట్ వచ్చినా సరే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. సో దానికోసం నేను ఈ సినారియోస్ అనే కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే రేపు మీరు సో ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయకుండా ఈజీగా స్మూత్గా జాబ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగడం కోసం. ఓకే. So I request you everyone try to practice once or twice so that you'll get ప్రోడక్ట్ మీద ఆ నాలెడ్జ్ కమాండ్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, స్టిల్ గోయింగ్. ఐ థింక్ 1 మినిటే కదా. సో లేకోస్లో కూడా చెక్ చేద్దాం. సో అలాగే ఇక్కడ 6 రికార్డ్స్ రావాలా, ఫెయిల్ రావాలి ఇప్పుడు. సో లెట్స్ గో పేరెంట్ డేటా. ఓకే, స్టిల్ ఒక 2.5 మినిట్ టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. సో రిఫ్రెష్. చూసారా గైస్, ఫెయిల్ అయింది. ఓకే. సో టైం స్టాంప్ కూడా చూడొచ్చు, 16:33 అంటే 4:33కి. సో ఫెయిల్ వచ్చింది ఎందుకంటే ఫైల్స్ అనేది లేక్ హౌస్లో లేవు కాబట్టి, ఏదైతే మనం ఫోల్డర్ స్పెసిఫై చేసామో ఆ ఫోల్డర్లో ఫైల్స్ అనేది లేవు కాబట్టి ఫెయిల్ అయింది అనమాట స్టేటస్. ఓకే. సో ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే కంట్రోల్ టేబుల్ ఉపయోగించుకొని మనం కోడింగ్ ఎక్కడ కూడా చేంజ్ చేయాలి. జస్ట్ కంట్రోల్ టేబుల్ యూజ్ చేసుకొని ఆ కంట్రోల్ టేబుల్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ని నోట్బుక్లో వేసే వేరియబుల్స్ కింద స్టోర్ చేసి అక్కడి నుంచి మనం రీడ్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో సో స్క్రిప్ట్ యాక్టివిటీ కానీ నథింగ్ బట్ లుకప్ యాక్టివిటీ ద్వారా ఎలా చేయాలి ఏంటని కూడా నేను మళ్ళీ రికార్డ్ చేసి అక్కడ వాల్యూస్ కూడా చేంజ్ చేస్తాం. సో దట్ మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, సో థ్యాంక్ యూ, బాయ్.